అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. యువర్ ఆనర్, కేవలం తన మాట నెగ్గలేదనే కోపంతో ఆ తల్లి నుంచి బిడ్డను వేరు చేసి సరాసరి తను ఉంచుకున్న ఉంపుడు కథ సరోజ ఇంటికి తీసుకువెళ్ళాడు మిస్టర్ గంగరాజు. ప్రదర్శన నుంచి తిరిగి వచ్చి తన భర్త తన బిడ్డ కనిపించకపోయేసరికి ఎక్కడా అని వెతుక్కుంటూ సరాసరి ఆ సరోజాదేవి ఇంటికే వచ్చింది. ఆమె తన తప్పును క్షమించమంది, కాళ్ళు పట్టుకుంది, కాదన్నాడు. తన బిడ్డను తనకు ప్రసాదించమంది, మెడపట్టి నిర్దాక్షిణ్యంగా బయటికి ఎంటేశాడు. ఆ స్థితిలో ఆమెం చేయాలి? తను మగవాడు కాబట్టి ఆమెను కాదన్న మరుక్షణం ఇంటిని మార్చేశాడు, ఇల్లాల్ని మార్చేశాడు. కానీ ఆడది ఆమె ఏం చేయగలదు. అందుకే ఏం చేయాలో తెలియలేదు. తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కోసం ఆమె బయలుదేరింది. ఆ స్థితిలో మనిషి పుట్టింది చదవడం కోసం కాదు, బ్రతకడం కోసమే మరొక ఇల్లాలు లక్ష్మమ్మ ఆమెను కాపాడింది. ఆమె కథంతా వింది. విన్న తర్వాత ఈనాటికైనా నీ భర్త నీ బిడ్డ నీకు కాకుండా పోరు అని ఆమెకు లేని ఆశ కల్పించింది. ఆ ఆశతోనే ఆమెను జీవించమంది. ప్రతి క్షణం ఆమె బాధపడటం చూసి ఆ బాధను తట్టుకోలేక మానసికంగా ఆమెకు మార్పు కావాలని ఒక సినిమా నటిగా తయారు చేసింది. ఆమె సినిమా నటిగా మారిన తన బిడ్డను మర్చిపోలేదు. తన బిడ్డను మర్చిపోలేదని చెప్పడానికి ఆమె సంపాదించిన ప్రతి పైసా బాండుల రూపంలో, పాలసీల రూపంలో కొని కోర్టు వారి ముందు ప్రజెంట్ చేసింది. యువరానర్, అలాగే భర్తను కూడా మర్చిపోలేదు. భర్తని కూడా మర్చిపోలేదని చెప్పడానికి తన వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఆమె ప్రతి వారానికి ఒక ఉత్తరం చొప్పున మిస్టర్ రామచంద్రయ్య, మిసెస్ సీతమ్మకు ఆమె ఉత్తరాలు రాసేది. ఆ ఉత్తరాలని కోర్టులోనే ఉన్నాయి. యువరానర్, ఈనాటికైనా తన భర్తని తన బిడ్డని కలుసుకుందామనే ఆశతో ఉన్న ఆమె అనుకోకుండా కాకతాళీయంగా ఈ ఊరు వచ్చింది. అనుకోకుండా తన బిడ్డను కలుసుకోగలిగింది. అంతే, ఆమెలో ఉన్న మాతృత్వం ఉప్పొంగిన తర్వాత ఎలాగైనా సరే అతనితో తన జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని చెప్పి, ఆ బిడ్డను తన బిడ్డగా ఉంచుకోవాలని చెప్పి ఆమె ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఇంటికి వెళ్ళింది, కాళ్ళ మీద పడింది, ప్రాధేయపడింది. అతను కాదన్నాడు, చీకొట్టాడు, మూర్ఖంగా బయటికి గెంటేశాడు.